Hello, I hope you are healthy and happy. So welcome back to my channel again. సో ఈరోజు వచ్చేసి పైనాపిల్ జ్యూస్. నిన్న మీరు చెక్ చేస్తుంటే నా వీడియో పైనాపిల్ కట్ చేశాను. సో ఈరోజు ఏం చేస్తున్నామంటే కొంచెం అల్లం వేసుకొని పైనాపిల్ జ్యూస్ చేస్తున్నాను అనమాట. సో పైనాపిల్ ఈజ్ వన్ సూపర్ ఫుడ్. మీకు కాఫ్ కానీ కోల్డ్ కానీ మ్యూకస్ కంజెషన్ ఉంటే ఇట్స్ బెస్ట్ జ్యూస్. మన మ్యూకస్ని థిన్ చేస్తుంది, బ్రేక్ చేస్తుంది అండ్ కాఫ్ సప్రెసెంట్ కూడా. సో నేను ఫస్ట్ పైనాపిల్ పీసెస్ తీసుకున్నాను. ఒక జింజర్ పీస్ చిన్న ముక్క కట్ చేసుకుంటాను. అండ్ ఇవి రెండు కలిపి వాటర్ వేసుకొని బ్లెండ్ చేసుకోవడమే. మనకి ఇంకా వీలైతే ఒక స్పూన్ ఆఫ్ హనీ, కొంచెం పెప్పర్ పొడి, కొంచెం సాల్ట్ వేసుకొని తాగినా కూడా కోల్డ్కి మ్యూకస్ తక్కువ చేయడానికి చాలా హెల్ప్ అవుతుందండి. సో ఈ వింటర్లో మీకు కోల్డ్ కానీ కాఫ్ కానీ చేస్తే మాత్రం పైనాపిల్స్ స్టాక్ పెట్టుకోండి ఇంట్లో. మంచిగా జ్యూస్ చేసుకొని జింజర్ వేసుకొని కాఫ్ సిరప్స్కి పెట్టడం కంటే, అవి తెచ్చుకొని తాగడం కంటే ఇది తాగితే చాలా బెనిఫిట్ అండి. వైటమిన్ సి ఉంటుంది అండ్ యాంటీ ఆక్సిడెంట్స్. అట్ ద సేమ్ టైం మ్యూకస్ని బ్రేక్ చేస్తుంది. సో నేను మీదాకి స్పెషల్లీ ఐ ప్రిఫర్ గివింగ్ పైనాపిల్ జ్యూస్ ఇన్ వింటర్ అండ్ ఈవెన్ సమ్మర్లో కూడా కోల్డ్ చేస్తే తాగొచ్చు. అండ్ ఇట్స్ సో సింపుల్. కొంచెము నార వస్తుంది అంటే మంచిగా ఫిల్టర్ చేసుకోవచ్చు. స్ట్రెయిన్ చేసామంటే పిల్లలు ఈజీగా తాగేస్తారు. మనం కొంచెం కన్సిస్టెన్సీ థిక్గా ఉన్నా కూడా తాగేయచ్చు. ఇట్ డజంట్ మ్యాటర్. సో నేను మాత్రం ఇది ఇప్పుడు వాటర్ ఒక గ్లాస్ వేసేసుకొని బ్లెండ్ చేసుకుంటున్నాను. పైనాపిల్స్ ఆర్ లైక్ వెరీ గుడ్ అండి. అంటే లైక్ మనం అంతగా దాన్ని యూజ్ ఏంటి అని ఆలోచించము. కొందరు బేక్ చేసుకొని తింటారు, గ్రిల్ చేసుకొని తింటారు, ఆర్ ఎల్స్ సాలడ్స్లో కూడా మిక్స్ చేసుకొని తింటారు. బట్ మనము జ్యూస్ ఈజ్ ద బెస్ట్ వే ఆఫ్ ఈటింగ్ అనమాట. ఎందుకంటే అది ఇంకా మనకి చాలా విధాలుగా హెల్ప్ చేస్తుంది అండ్ సింపుల్ కూడా. ఒక్కసారి మొత్తం కాయ జ్యూస్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కూడా 2-3 days తాగొచ్చు కంటిన్యూస్గా. సో ఇట్స్ అ గుడ్ సోర్స్, వన్ గుడ్ సోర్స్ ఫర్ కాఫ్కి కోల్డ్కి. సో ఐ థింక్ యూ ఆల్రెడీ నో, బట్ ఐఎమ్ లైక్ షేరింగ్ మై నాలెడ్జ్ అబౌట్ ఇట్ అండ్ నా ఎక్స్పీరియన్స్. నేను దాన్ని యూజ్ చేసి ఐ ఫెల్ట్ లైక్ ఇట్స్ వర్కింగ్, అందుకని చెప్తున్నాను. సో ఈ చిన్న ఫిల్టర్ ఈజ్ నాట్ వర్కింగ్. అదే ఆలోచిస్తున్నాను, ఇంక దీంట్లో చాలా టైం తీసుకుంటుంది కదా ఫిల్టర్ చేసేయడం అంటే. ఇంకొంచెం పెద్ద ఫిల్టర్ తీసుకొద్దాము స్ట్రెయిన్ చేయడానికి ఐ థింక్. కానీ అంటే లైక్ ఇది వర్క్ అవ్వట్లేదని ఆలోచిస్తున్నట్టున్నాను. సో మేబీ ఐల్ గెట్ అనదర్ వన్ విచ్ విల్ హెల్ప్ అండ్ ఈజీగా తొందరగా స్ట్రెయిన్ చేసేయచ్చు. పెద్దవాళ్ళం అయితే ఇంకా డైరెక్ట్ తాగేసినా అయిపోతుంది. సో ఇంకా ఈ పెద్ద స్ట్రెయినర్ తీసుకొచ్చేసి ఐఎమ్ జస్ట్ స్ట్రెయినింగ్ ఇట్. ఇది ఒక్కసారి అవ్వగానే నేను ఇంకా నా బ్రేక్ఫాస్ట్ ఈరోజు అలాంగ్ విత్ దిస్ జ్యూస్. యూజువల్గా కోల్డ్ కాఫ్ లేకున్నా కూడా మీరు డైట్లో 1 weekలో 2 times తాగుతా అని పెట్టుకున్నా కూడా మంచిదే అండి. ఇట్స్ నాట్ లైక్ ఒట్టి కోల్డ్ ఉన్నప్పుడే కాఫ్ ఉన్నప్పుడే తాగితే అని. ఇట్స్ గుడ్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ దేర్ ఆల్సో బికాస్ ఇట్స్ వైటమిన్ సి, మంచి ఇమ్యూనిటీని మెయింటైన్ చేస్తుంది. సో ఇది ఈజీగానే అయిపోయింది. సో స్ట్రెయిన్ పట్టేసి ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసుకోవడం స్టార్ట్ చేస్తాను. కొంచెం సేపు ఫ్రిడ్జ్లో పెట్టి లైట్గా తాగే ముందు కొంచెం సాల్ట్ వేసుకొని హనీ యాడ్ చేసుకున్నా బాగానే ఉంటుంది. అండ్ చేసుకోకుండా ఇలా తాగేయచ్చు. బట్ జింజర్ మాత్రం తప్పకుండా వేసుకోండి. ఇట్స్ సో గుడ్, యమ్మీ ఉంటుంది. అసలు టేస్టే డిఫరెంట్ ఉంటుంది అనమాట. ట్రై చేయండి అండ్ లెట్ మీ నో మీకు కాఫ్ కోల్డ్ ఉన్నప్పుడు ఇది హెల్ప్ అయిందా అనేది. లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. ఐ విల్ బీ వెరీ హ్యాపీ టు లిసన్ టు యువర్ ఫీడ్బ్యాక్స్ and to hear from you. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఐ విల్ ట్రై టు పోస్ట్ మోర్ హెల్ప్ఫుల్ వీడియోస్. ఒక్కళ్ళిద్దరికి హెల్ప్ అయినా కూడా ఐ విల్ బీ వెరీ హ్యాపీ అండి. సో దిస్ ఈస్ మై రెగ్యులర్ లైఫ్ స్టైల్ అనమాట. నేను ఇంకా వీడియోస్ ఎక్కువ వ్యూస్ రావడానికి, కొత్తగా నాకు రానివి, నాకు అలవాటు లేనివి చేయడానికి ఏమీ ట్రై చేయట్లేదు. నా రెగ్యులర్ లైఫ్ స్టైల్, నేను రెగ్యులర్గా ఫాలో అయ్యే థింగ్సే పెడుతున్నాను. చాలా ఇంట్రెస్టింగ్ అండ్ చాలా ఎంగేజింగ్ ఉండకపోవచ్చు, బట్ హెల్త్ వైజ్ కొంచెమన్నా హెల్ప్ఫుల్ అయ్యే వీడియోసే ఉంటవి. సో దట్స్ ఇట్. ద జ్యూస్ ఈస్ రెడీ. మంచిగా
ఈజీగా హ్యాపీగా ఉంటుంది అసలు తాగుతుంటే. ఐ లవ్ దిస్ పైనాపిల్ జ్యూస్. సో నౌ ద బ్రేక్ఫాస్ట్ టైం. ఇడ్లీ పిండి అండి, 2 days అవుతుంది ఇడ్లీస్ చేస్తున్నాను. బట్ ఇంకా లాస్ట్కి మిగిలిపోయిన పిండి ఇడ్లీస్ ఏం పెడతాంలే, ఊతప్పలాగా చేసుకుందాం అనేసి ఇంకా అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. ఫస్ట్ ఆనియన్స్ యాడ్ చేస్తున్నాను అండ్ చాప్డ్ చిల్లీ యాడ్ చేయకుండా చిల్లీ పేస్ట్ చేసుకున్నాను. నాకు ఈ ఫ్లేవర్ ఎందుకో చాలా నచ్చుతుంది. మీరు ఇప్పటివరకు ట్రై చేయకపోతే ట్రై చేయండి. మంచిగా చిల్లీస్ని గ్రైండ్ చేసుకొని పేస్ట్ ఊతప్పంలో వేసుకొని చూడండి, అదొక డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది, చాలా బాగుంటుంది. అండ్ బెల్ పెప్పర్స్, రెడ్ బెల్ పెప్పర్, ఆరెంజ్ బెల్ పెప్పర్ కట్ చేసి పెట్టుకొని ఫుల్గా యాడ్ చేసుకోండి. టమాటోస్ వేయట్లేదు ఎందుకంటే ఆల్రెడీ అది ఫర్మెంట్ అయి పుల్లగా ఉంది పిండి. సో ఇంకా టమాటోస్ విల్ మేక్ ఇట్ మోర్ సావర్. సో నేను ఇంకా అది స్కిప్ చేసి బెల్ పెప్పర్స్ వేసుకున్నాను. అండ్ కొత్తిమీర మంచిగా మిక్స్ చేసేసుకొని, బెల్ పెప్పర్స్ కూడా తెలుసు కదా, ఫుల్ ఆఫ్ వైటమిన్ సి, వైటమిన్ ఏ అండ్ లో క్యాలరీ ఫుడ్ కూడా. ఎందుకంటే ఈ వెజ్జీస్ తిన్నట్టు ఉంటుంది, రిచ్ ఇన్ ఫైబర్ అండ్ మనకేం ఎక్కువ క్యాలరీస్ ఏమీ ఉండే అనమాట. అందులో 92% ఆఫ్ ఇట్ ఈస్ వాటర్, యాజ్ వీ టాక్డ్ ఇన్ ప్రీవియస్ వీడియోస్. సో కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేస్తున్నాను. ఇంకా జీలకర్ర యాడ్ చేసేసుకొని కొంచెం నలిచినా బాగుంటుంది పొడిలాగా. మీ దగ్గర జీలకర్ర పొడి ఉన్నా వేసుకోండి, సూపర్ ఫ్లేవర్ ఉంటుంది. అండ్ నౌ సాల్ట్ టేస్ట్కి తగ్గట్టు వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని ఇంకా ఊతప్పలాగా వేసేసుకోవడమే. మామూలుగా ఊతప్పకి పిండి దోశలాగా వేసాక పైన కల్లి వేసుకుంటారు కదా ఇవన్నీ చిల్లీస్, ఆనియన్స్, ఇంకా వేరే వెజ్జీస్. యూజువల్గా క్యారెట్ వేస్తాను, బట్ ఫర్ ఏ చేంజ్ బెల్ పెప్పర్స్ వేస్తున్నాను ఈరోజు. క్యారెట్ కూడా బాగుంటుంది టేస్ట్ మిక్స్ చేసుకుంటే. సో దిస్ ఈజ్ రెడీ. లెట్స్ గో అండ్ మేక్ అవర్ దోశ, ఉతప్ప. ఓకే, ఇట్స్ సో సింపుల్. సో ఈరోజు దీంతో కాంబినేషన్ అల్లం పచ్చడి, నిల్వ ఉండే అల్లం పచ్చడి ఉంది. సో అది పెట్టుకొని తినేస్తున్నాను. అండ్ పైనాపిల్ జ్యూస్. సో ఒక 2 దోసాస్ ఈస్ అ వెరీ గుడ్ ఫిల్లింగ్ ఇన్ ద మార్నింగ్. మనకి అందులో లెంటిల్స్ వస్తున్నాయి, మినప్పప్పు అండ్ వెజిటేబుల్స్ వేసుకున్నాము అండ్ ఫ్రూట్ జ్యూస్. సో ఇట్స్ లైక్ ఏ wholesome breakfast which is a good filling and nutrition packed. So try this, eat healthy. Olive oil వేస్తున్నా కొంచెము అండ్ కవర్ ఇట్ అప్ విత్ లిడ్. సో మంచి కుక్ అవుతుంది. కొంచెము దొడ్డుగా లావుగా వేసుకుంటాం కదా, సో కొంచెం మూత పెడితే మంచి కుక్ అవుతుంది అనమాట. లుక్ ఎట్ దాట్, హౌ యమ్మీ. ఒక్కసారి ఫ్లిప్ చేసేసుకొని కొంచెం కట్ చేసేసుకున్నామంటే మంచిగా కుక్ అవుతుంది అనమాట. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. I hope you all are including fruits and vegetables in your diet. Please do that. And చాలా మంచి హెల్ప్ మీకు ఈజీగా తెలుస్తుంది అనమాట, హెల్త్ వైజ్ ఎంత చేంజ్ ఉందో. అఫ్ కోర్స్ నాన్ వెజ్ ఈజ్ ప్రోటీన్ ప్యాక్డ్, బట్ ఫైబర్ అండ్ అదర్ న్యూట్రిషన్ డెఫినెట్లీ వెజిటేబుల్స్, ఫ్రూట్స్, లెంటిల్స్, గ్రెయిన్స్ నుండే వస్తుంది. కాబట్టి ట్రై టు ఇంక్లూడ్ ఇన్ యువర్ డైట్ అండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, ఈట్ క్లీన్. So mindful cooking, mindful eating, all these are very important. I hope you like this video. Please don't forget to subscribe, like and share. See you in next video. Until then, take care, stay connected. Adi allam pachadi, nilva pachadi. So ఇంకొక దోశ వేసుకుంటాను. 2 dosas is like మంచి ఫీలింగ్ అవుతుంది. సో ద గోల్ షుడ్ బీ డెఫిషియంట్ ఫ్రీ. మనము సప్లిమెంట్స్ లేకుండా న్యాచురల్ ఫుడ్ త్రూ అన్ని వైటమిన్స్ అండ్ మినరల్స్ వచ్చేలా చూసుకోవాలి. దట్ షుడ్ బీ ద గోల్. బాయ్.